ఖమ్మం, నల్గొండ, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి తలకోల పురుషోత్తం రెడ్డి టీచర్స్ 2030 మేనిఫెస్టోను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అభ్యర్థి పురుషోత్తం రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేనిఫెస్టో ద్వారా ఉపాధ్యాయ సంక్షేమ, విద్య పరిరక్షణ, విద్యా సంస్థల అభివృద్ధి వంటి కీలక అంశాలకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ప్రతిపాదించబడిందని అన్నారు. మేధావులు, టీచర్స్ 1కి 4 సార్లు ఆలోచించి తమ సమస్యలను పరిష్కరించే అభ్యర్థి పురుషోత్తం రెడ్డి అని తెలిపారు. మీ ఓటును పురుషోత్తం రెడ్డికి వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ యొక్క మేనిఫెస్టోను విడుదల చేయదలుచుకున్నాను. అందరేంటంటే ఇది ఇంతకుముందు మిత్రుడు అడిగినట్టు 2030, ఎందుకంటే ఇది 2025 ఎమ్మెల్సీ యొక్క పీరియడ్ 6 years, 2030 ఎండింగ్లో అయిపోతుంది. సో అందుకని చెప్పి టీచర్స్ 2030 ఈ 6 yearsలో వచ్చే 6 సంవత్సరాల్లో ఒక రోడ్ మ్యాప్ లాగా నేను తీసుకొని ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, ఉపాధ్యాయులు అవుతుంది, విద్యార్థులు అవుతుంది, అదేవిధంగా కొన్ని ఈవెన్ ప్రైవేట్ కాలేజ్, ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ఈ రియంబర్స్మెంట్ ఇటువంటి కూడా ప్రభుత్వం నుంచి రాకపోవడం వల్ల వాళ్ళు కూడా దాంట్లో పనిచేసిన ఉపాధ్యాయులకు సరైనటువంటి వేతనాలు ఇవ్వక వాళ్ళు కూడా ఇంత ఇబ్బంది పడుతున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్ని పాఠశాలల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని విద్యా సంస్థల్లో ఉన్న సమస్యలు మొత్తం కూడా పరిశీలించుకొని వాటి ఏ విధంగా సాధించాలని చెప్పి ఒక రూట్ మ్యాప్ వేయడం జరిగింది. ఇది వచ్చే 6 సంవత్సరాల్లో దశల వారీగా మొత్తం కూడా దాన్ని ప్రభుత్వంతో ఎదిరించేసారు. ఎందుకంటే ఒక స్వతంత్ర అభ్యర్థిగా నేను, ఎందుకంటే ఎక్కడ ఏ జెండా లేదు, నాకు ఓన్లీ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ తెలంగాణ విద్యా వ్యవస్థను భారతదేశంలో నెంబర్ 1గా చేపట్టి ఎజెండా తప్ప నాకు వేరే ఏ ఎజెండా లేదు అని చెప్పి మీ ముందు ప్రమాణం చేస్తున్నాను. ఎందుకంటే మా మిత్రులు అందరూ కూడా, ఎందుకంటే మళ్ళీ చెప్తాను కదా, మీ అందరి నన్ను కనుక మీరు ప్రోత్సహించి ఈ ఉపాధ్యాయ